తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు పొందేవారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పొందేవారు. రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచైనా కానీ ఈ పెన్షన్లను తీసుకునే ఫెసిలిటీ ఉందా లేదా అని చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ ఆసరా పెన్షన్లు కానివ్వండి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కానివ్వండి పొందేటువంటి వారు బ్రతుకు తెరువు కోసము ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకి మైగ్రేషన్కు వెళ్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఈ ప్రతి నెల ఈ పెన్షన్లను తీసుకోవడానికి ఒక జిల్లా నుంచి వారి సొంత గ్రామానికి వచ్చి ఈ పెన్షన్లను తీసుకుంటారు. ఇలాంటి సందర్భంలో వారికి చాలా ఇబ్బందులు అనేవి ఎదురవుతుంటాయి. కాబట్టి ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆసరా పెన్షన్లు కానివ్వండి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కానివ్వండి ఏ జిల్లా నుంచైనా కానీ తీసుకునే వెలుసుబాటు ఉందా, ఒకవేళ ఉంటే ఏ విధంగా మేము వలస వెళ్ళిన ప్రాంతంలో ఈ పెన్షన్లను తీసుకోవాలి, ఎవరిని సంప్రదించాలి, ఏ డాక్యుమెంట్స్ అవసరమవుతాయి అన్న పూర్తి వివరాలను ఇక్కడ తెలంగాణకు సంబంధించి మరియు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వివరాలను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో మాత్రము ఈ పెన్షన్ పోర్టబిలిటీ అనేది అందుబాటులోకి రాలేదు. అంటే ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన సందర్భంలో ఖచ్చితంగా ఏ ప్రాంతంలో ఉన్నా కానీ సొంత గ్రామానికి వచ్చి అక్కడ వాలంటీర్ ద్వారా పెన్షన్ తీసుకునే వారు. కానీ వారు వలస వెళ్ళిన ప్రాంతంలో ఈ పెన్షన్ తీసుకోవడానికి ఆస్కారం అనేది లేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వం అనేది మారింది. అక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఒక హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఈ యొక్క పెన్షన్ను ఏ ప్రాంతం నుంచైనా కానీ అందజేస్తామని, అలా సాధ్యపడని సందర్భంలో ఈ పెన్షన్ను 3 నెలలకు ఒకసారి కూడా ఈ 3 నెలలకు సంబంధించినటువంటి మొత్తం 3 నెలల పైసలను కూడా వారికి అందజేస్తామని కూడా వారు హామీ ఇవ్వడం అనేది జరిగింది. హామీని ఇప్పుడు నిలబెట్టుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మైగ్రేషన్కు వెళ్ళినటువంటి వారు ఇప్పుడు ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వలస వెళ్ళినటువంటి వారికి వారు ప్రతి నెల ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం అనేది లేదు. ఆ జిల్లాలోనే వారికి ఈ నెల పెన్షన్లు అందజేసే ఫెసిలిటీని కల్పించడం అనేది జరిగింది. అయితే వారు వలస వెళ్ళిన వారు ఎవరిని సంప్రదించాలి, ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి అంటే, ఉదాహరణకు ఇక్కడ మనకు ఎవరు కర్నూలు వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు గుంటూరుకు మైగ్రేషన్కు వచ్చారనుకోండి, అంటే గుంటూరుకు వలస వచ్చి బతున్నారనుకోండి, వారు నెల కర్నూలుకు వెళ్ళవలసినటువంటి అవసరం అనేది లేదు. ఇక్కడ గుంటూరులోనే ఆ నెల పెన్షన్లను తీసుకోవచ్చు. దీనికి ఏం చేయాలి అంటే, అక్కడ మీరు గుంటూరులో నివసిస్తున్నటువంటి గ్రామంలో సచివాలయ సిబ్బంది ఉంటారు కదా, ఆ సచివాలయ సిబ్బందిని సంప్రదించి మీ యొక్క ఆధార్ కార్డును మరి యొక్క మీ పెన్షన్ ఐడి నెంబర్ను వారికి తెలియజేయవలసి ఉంటుంది. వారు మీ ఆధార్ నెంబర్ను, మీ యొక్క పెన్షన్ ఐడిని ఈ పెన్షన్కు సంబంధించినటువంటి పోర్టల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా గుంటూరు జిల్లాలోనే మీ పెన్షన్ను అప్లోడ్ చేసి ఉన్నతాధికారుల ఆదేశాలతోటి మీకు గుంటూరు జిల్లాలోనే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నెల మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ అలా కుదరని సందర్భంలో మేము మా ప్రాంతంలోనే తీసుకుంటాము, ఇక్కడ అవసరం లేదు, ఒక 4-5 నెలల కోసము మేము ఇక్కడ నివసిస్తున్నాము, మళ్ళీ తిరిగి వెళ్ళవలసిందే అని అనుకుంటే మాత్రము ప్రతి 3 నెలలకు ఒకసారి మీ గ్రామానికి వెళ్ళి మీరు 3 నెలల పెన్షన్ డబ్బులు కూడా తీసుకోవచ్చు. అంటే నెల వెళ్ళవలసినటువంటి అవసరం అనేది లేదు. కొంతమంది భయపెడుతూ ఉంటారు, ప్రతి నెల 1వ తారీఖునే పెన్షన్లు ఇస్తారు, ఒకే రోజు పెన్షన్లు ఇస్తారు అని. అలా కాదు. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఛాలెంజ్గా తీసుకొని 65,30,000 మందికి ఒకే రోజు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేగాని ఒకే రోజు ఇస్తారు మరుసటి రోజు ఇవ్వరని కాదు. ఈ పెన్షన్ను నెలలో ఎప్పుడైనా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ నెల మీరు తీసుకోకపోయినా కానీ వచ్చే నెలనైనా తీసుకోవచ్చు. వచ్చే నెల మీరు తీసుకోకపోయినా కానీ 3 నెలలే కలిపి ఒకేసారైనా మీరు తీసుకోవచ్చు. ఈ విధమైనటువంటి ఫెసిలిటీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇది మీరు గమనించాలి. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అనేది
పోస్ట్ ఆఫీసుల ద్వారా జరుగుతుంది. ఇక్కడ కొంతమందికి బ్యాంక్ అకౌంట్లో కూడా జమ చేయడం అనేది జరుగుతుంది. ఈ పోస్ట్ ఆఫీసుల ద్వారా పోస్ట్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వారి దగ్గర వేలిముద్రలు వేసి ఈ ఆసరా పెన్షన్లు తీసుకోవలసి ఉంటుంది. అయితే ఇక్కడ మైగ్రేషన్కు వెళ్ళినటువంటి వారు, అంటే ఇతర జిల్లాలకు వలస వెళ్ళినటువంటి వారికి ఆ జిల్లాలో పెన్షన్ తీసుకునే యొక్క ఫెసిలిటీ అనేది తెలంగాణలో లేదు. కానీ ఇక్కడ 3 నెలలకు ఒకసారి, ఆంధ్రప్రదేశ్లో మాదిరిగానే 3 నెలలకు ఒకసారి పెన్షన్ను తీసుకునే ఫెసిలిటీ అనేది ఉంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, మీరు పర్మనెంట్ మైగ్రేషన్కు వెళ్ళిన సందర్భంలో, అంటే మీరు పర్మనెంట్ వలసకు వెళ్ళిన సందర్భంలో చాలా సంవత్సరాలు అక్కడ ఉండవలసి వస్తున్నటువంటి సందర్భంలో మీ యొక్క పెన్షన్ను ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు మార్చుకునే అవకాశం అనేది ఉంది. అది ఏ విధంగా మార్చుకోవాలి అంటే, మీరు ఉదాహరణకు ఇక్కడ వరంగల్ జిల్లాలోని వ్యక్తులు హైదరాబాద్ జిల్లాకు మైగ్రేషన్గా వెళ్ళారు, వలస వెళ్ళారు. ఒక 2-3 సంవత్సరాలు అక్కడ పని చేసుకొని నివసించవలసి ఉంటుంది అనుకోండి. అలాంటి సందర్భంలో మీ యొక్క ఆధార్ కార్డును వరంగల్ జిల్లా నుంచి హైదరాబాద్ జిల్లాకు, మీరు నివసిస్తున్నటువంటి చిరునామాకు ఈ ఆధార్ కార్డును మార్చుకోవలసి ఉంటుంది. ఈ విధంగా మార్చుకున్న తరువాత మీరు ఏం చేస్తారు అంటే, ఈ మారిన అడ్రస్ కార్డును మీ యొక్క పెన్షన్ ఐడిని జత చేస్తూ, మీరు ఎక్కడైతే మీ గ్రామంలో పెన్షన్ తీసుకుంటున్నారో అక్కడ ఎంపీడీఓ గారికి, లేదా పట్టణాల్లో నివసిస్తున్నట్లయితే మున్సిపల్ కమిషనర్ గారికి ఒక లెటర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మేము ఇక్కడ ఆసరా పెన్షన్ను 2016 రూపాయలను తీసుకుంటున్నాము, లేదా వికలాంగులైతే 4016 రూపాయలను తీసుకుంటున్నాము. మేము వలస నిమిత్తము హైదరాబాద్ ప్రాంతంలో నివసిస్తున్నాము. మా పెన్షన్ను హైదరాబాద్ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయండి, మేము ఆధార్ కార్డును కూడా హైదరాబాద్కు మార్చుకున్నాము అని చెప్పేసి మీరు మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ కానివ్వండి, లేదా స్థానికంగా ఉన్నటువంటి ఎంపీడీఓ కానివ్వండి, మీరు లెటర్ పెట్టుకున్నట్టయితే దానిని వారు డిఆర్డిఏ గారికి పంపించడం అనేది జరుగుతుంది. డిఆర్డిఏ గారు, ఇక్కడ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ గారు మీ యొక్క పెన్షన్ను మీరు ఎక్కడికైతే మైగ్రేషన్ నిమిత్తం వెళ్ళారో అక్కడికి మార్చడం అనేది జరుగుతుంది. మీరు దరఖాస్తు చేసుకున్న నెల తర్వాత మరుసటి నెలలో మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ పోస్ట్ ఆఫీసులో సంప్రదించి మీ పెన్షన్ మారింది మీరు తెలుసుకోండి. మారినట్లయితే మీరు అక్కడనే పెన్షన్ తీసుకోండి, మారనట్లయితే మరొకసారి డిఆర్డిఓ గారిని కలిసి మీ యొక్క దరఖాస్తును ఫార్వర్డ్ చేయించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ పెన్షన్ పోర్టబిలిటీ అనేది అందుబాటులో ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.